ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మరొక నూతన దినం కొరకై దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మన యొక్క జీవితాలకు ఆధారము, మన మార్గానికి దీపము, వెలుగు, అలాగే మన యొక్క ఆత్మీయ జీవితానికి బలమైన ఆహారమై ఉన్నది. కాబట్టి ప్రతిదినం దేవుని వాక్యం శ్రద్ధగా ధ్యానిస్తూ మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా మలుచుకుందాం. వర్డ్ ఫర్ టుడే, ఈరోజు కోసం దేవుని వాక్యం 23వ కీర్తన 6వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈరోజు దేవుడు బ్రతుకు దినములన్నిటికీ కావలసిన కృపయు క్షేమమును వాగ్దానం చేస్తున్నాడు. చిరకాలం, జీవితకాలమంతా ప్రియులారా, ఒక దినమునకు సంబంధించింది కాదు. దేవుడు చెబుతున్న మాట, దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుని వాక్యం, అలాగే ఆయన కాపుదల, భద్రత ఒక దినానికి సంబంధించింది కాదు, శాశ్వత కాలానికి సంబంధించింది. ఆయన అంటున్నాడు, నా జీవిత కాలమంతయు కృపాక్షేమములు వెంట వస్తాయని. నీవు కూడా విశ్వసించగలిగితే జ్ఞాపకం చేసుకో, దేవుడు చేసిన వాగ్దానాలు, ఆయన ఇచ్చిన ఈవులు, ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నీ జీవిత కాలమంతా తోడుంటుంది. ఆయన నిన్ను నిరంతరము కాపాడగలవాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని మాట ఇచ్చాడు కదా. కాబట్టి జీవిత కాలమంతా కృపాక్షేమం మనకు తోడుగా ఉంటాయి. నీకు కూడా ఆయన తన కృపను తోడుగా ఉంచుతాడు. కొన్నిసార్లు అనిపిస్తుండొచ్చు, నేను సరి అయిన ప్రార్థన చేయలేదు. ఇంకొన్నిసార్లు అనుకోవచ్చు, నేను ఈరోజు దేవుని సన్నిధిని గడపలేకపోయాను. మరికొన్నిసార్లు అనిపిస్తుండొచ్చు, నా పరిస్థితిని బట్టి నేను దేవునికి దూరం అయ్యానని. అయితే గుర్తుపెట్టుకో, నీ నీతి క్రియలను బట్టో, నీ వ్యక్తిగత పవిత్రతను బట్టో కాదు, కానీ నీవు గనుక దేవునిపై ఆధారపడి ఆయనను కోరుకోగలిగితే ఆయన కృపచేతనే నీకు క్షేమాన్ని కలుగ చేయుట కొరకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. శాశ్వతమైనటువంటి కృప నీకు అనుగ్రహిస్తాడు. జీవిత కాలమంతా కృప చూపిస్తాడు. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట వస్తాయని, చిరకాలం యెహోవా మందిరములో నువ్వు నివసిస్తావని ప్రభు చెబుతున్నాడు. ఎప్పటికీ ఎల్లవేళలా ఆయన సన్నిధిని మరువక విడవక వెంటాడు. మోకరిల్లిన ప్రతి చోట, ఆరాధించే ప్రతి స్థలాల్లో ఆయన సన్నిధి నిన్ను ఆవరిస్తుంది. ఆయన నివాసములో నీవు ఉంటావు, ఆయన మందిరంలో నీవు గడుపుతావు. కాబట్టి నిన్ను విడువని ఎడబాయని దేవుడు నీ జీవిత కాలమంతా కృపాక్షేమాలు ఉంచడానికి వాగ్దానం చేస్తున్నాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనపై ఆనంద సంతోషములతో ఆధారపడగలుగు. దేవుని కృపను నువ్వు అనుభవించు. ప్రార్థన. మహోపకారివైన మా తండ్రి, స్తోత్రాలు. ఇదిగో, జీవిత కాలమంతా మీ కృపాక్షేమములు తోడుగా ఇస్తానని మాకు వాగ్దానం చేసినందుకు స్తోత్రం. అయ్యా, నువ్వెంత గొప్ప దేవుడవు నాయన. మాపై కాకుండా, మా శక్తి సామర్థ్యములపై కాకుండా, కేవలం మీ కృప మీదనే మేము ఆధారపడి మీ మంచితనముతోనే మేము బ్రతకగలిగేటట్లు అనుగ్రహించమని కోరుతున్నాను. చిరకాలం నీ సన్నిధిలో గడిపేటట్లు, నీ మందిరాన్ని ఆశ్రయించేటట్లు, నీ యొక్క సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, మీ యొక్క సన్నిధిని, ముఖకాంతిని అనుభవిస్తూ నీలో సాగిపోయే భాగ్యం మాకందరికీ ప్రసాదించుమని, ఇలాగే ఈ దినమంతా కూడా మీ కృపగల హస్తం మాకు తోడనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ యొక్క వరదల చేత నష్టపోతున్నటువంటి వారి కోసం మీరు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. వీలైతే వారితో మాట్లాడండి. దేవుని ఆదరణ వారికి తెలియచేయండి. అందరం కూడా క్షేమంగా ఉండేటట్లు మనమందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు కృప మనకు తోడుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.